ఎక్కడ తేడా అభ్యర్థి ఓడకుండా పక్కకున్నోళ్ళు వెన్నుపోటు ఓడవకుండా రాత్రి మళ్ళీ తేడాలు రాకుండా క్యాండిడేట్లని మీరు అనుకున్న క్యాండిడేట్లను గెలిపించుకోండి. మళ్ళీ చెప్తున్న 10 సంవత్సరాలు అపోజిషన్లో కొట్లాడినాము. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఈ 3 సంవత్సరాలు మన గవర్నమెంట్లో కాంగ్రెస్ సర్పంచులు మీరందరూ గెలిస్తే మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మన జిల్లా మినిస్టర్ దామోదర్ గారితో వివేక్ ఇన్ఛార్జ్ మినిస్టర్ తోటి మాట్లాడి మీ జిల్లా ప్రెసిడెంట్ తో కూడా మాట్లాడి కాబట్టి నిధులు తీసుకొచ్చే దాంట్లో నా దగ్గర ఎక్కడ కూడా తేడా రాకుండా నా ప్రయత్నం 100% మీకు సపోర్ట్ ఇస్తా. కానీ మీరు గెలిచొచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇగో ఈ మండలంలో ఇన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిర్రు, నిధులు ఇవ్వండి అనే అవకాశాన్ని నాకు కల్పించే విధంగా మీరు సర్పంచులను గెలిపించుకోండి. బ్యానర్ పేరు మీదనే అంటే గుర్తు బ్యానర్ ఉండకపోవచ్చు, కానీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు అనేది ఆ గ్రామంలో రావాలి. మన సర్పంచ్ గెలవకుండా ఎవరో గెలిస్తే ఆయన కండువా కప్పి అయితే ఎవరు తీసుకురావద్దు నా దగ్గరికి. ఇది క్లియర్ చెప్తున్నా, మళ్ళీ వినండి. ఏ గ్రామంలో అయినా సరే కండువాతోటి సర్పంచ్ గెలిస్తేనే, కాంగ్రెస్ సర్పంచ్ కండువాతోటి గెలిస్తేనే వాళ్ళందరినీ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ దృష్టికి తీసుకుపోతా. మన అధికారికంగా ప్రకటించిన, మీరు ప్రకటించుకున్న కాంగ్రెస్ సర్పంచ్ మన వాళ్ళెవరో ప్రయత్నాలు సరిగ్గా చేసుకోకుండా ఓడిపోయి మీరు మళ్ళా కండువా కప్పి కొత్తని తెస్తే మటుకైతే నేను యాక్సెప్టేషన్ చెయ్యా.